రాముడు వెళ్ళిపోయాక దశరథుడి పరిస్థితి విషమంగా తయారైంది. దశరథుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఇక కైకేయ దగ్గర ఉండలేక కౌసల్యాదేవి మందిరానికి వచ్చేశాడు. మొదట కౌసల్యాదేవి బాధతో కోపంతో దశరథుడిని నిందించిన ఆ తర్వాత దశరథుడి పరిస్థితి చూసి జాలిపడి కౌసల్యాదేవి దశరథుడిని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కంటి మీద కులుకు లేకుండా రామా రామా అంటూ కలవరించసాగాడు. కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ తన యవ్వనంలో జరిగిన ఒక విషయాన్ని వారిద్దరికీ ఇలా చెప్పసాగాడు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క కీంకారం వినిపిస్తుందని అనుకున్నాను. కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను, నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దం విని ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడు ఆ ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్య దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజు నేను గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుపు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. కనుక ఈ బాణం తీసేయి అన్నాడు. బాణం తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడటం చూసి ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకుని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విని ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది అని ఆ మునికుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తమ కుమారుడి శవాన్ని చూపించమన్నారు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోధించారు. ఆ తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి,
నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో నువ్వు కూడా అలాగే ఏడుస్తూ ఆ కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకం నుంచి ఇంద్రుడు వచ్చి నువ్వు తల్లిదండ్రులకు చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళతానని ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకువెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినిపించడం లేదు, నా కళ్ళు కనబడడం లేదు, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలను లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంకా లేదు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మన్నించు కౌసల్య సుమిత్ర అంటూ రామా రామా అంటూ ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.